నువ్వు రావాల్సిన కారణం వినకయ్యా రే తమ్ముడు దేవునికి రా తమ్ముడు మగాదేవి కళ్యాణ కాలం ఉంటావా నాకు మగంగా అంటుకుంది పోతుంది మంగళ కళ్యాణం చేసుకోవాలంటే సోకు తరదలు వచ్చట్లు ముచ్చట్లు నువ్వు ఏమన్నా తీర్చగలవా తీరుస్తాను రా తమ్ముడు అది మూడు కోరుకున్నా కోరుకోమంటావా కాదుగా అక్కో అక్క ఎక్కో కాపులతాయి జమలతాయి పొలాలు వస్తాయి అన్నట్లు చిన్న వస్తువులు తీసుకుని పెద్ద వస్తువులు నా తిరుమల తిరుపతి సాగనంపాలి అలా ఇస్తాను రా తమ్ముడు నాకు అదే కాకుండా నేను పోతున్నది వెళ్ళిపోతున్నాను వర్షం కురిసినప్పుడు వెళ్ళిపోతున్నా ఎండకెండకన్నా ఉండాలన్నా అయ్యో నాకు పేరు మీద కట్టగలవా కట్టాలేవా తమ్ముడు ఓయ్ దేవునికి మాడితే అలా కడతాను రా తమ్ముడు అదే కాకుండా నా పెళ్లి కాలో నాకు అనువర్సే కాట్లే మంగాదు శతవాగన మామయ్య పెడిజంగులు పెడతారు అందులో 3 లక్షలు తెచ్చి నువ్వు నా పేర్లు పెట్టాలక్కయ్యా మాడతారక్క రే తమ్ముడు అదిగా దేవునికి మాడితే అలా ఇస్తాను రా తమ్ముడు అలాగాని దుర్గాదేవి భగవంతుడు వేడుకొండ స్వామి ఎకరాలు పిలిపించుకుని ఆనాడు పసుపు కుంకుమ పెట్టి పెద్దవాడు ఇవాళ శివగారు దుర్గాతలికి పసుపు కుంకుమ చీర దగ్గర పెట్టి వాడకుండా జాగరం తరగోయిందా బిందులు బిందులు వరుసగా పెట్టండి బాబు వచ్చేలాగా కుర్తుపట్టి అమ్మ దండమ్మ అమ్మవారి బిందులా తీసుకుంది బిందులా తీసుకున్నప్పుడు తలహారతానం చేసి అమ్మవారి పదాలు కడిగి బొట్టి పెట్టుకున్న వారు గాని అలాగే చేసిన తల్లులు గాని ప్రతి ఒక్కరు తలహారతానం చేసి అమ్మవారి పాదాలు కడిగి బొట్టి పడుచుకుంటే విద్యావిడల కృష్ణాకొండలో తానం చేస్తే ఎంత మోక్షం కలుగుతుందో అంతే మోక్షం కలుగుతుందమ్మా ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి బిందులా తీసుకున్న తలహారతానం చేసి అమ్మవారి పాదాలు కడిగి బొట్టి పడుచుకున్న తల్లి శివ అమ్మ నిల్లు మెంటర దైవం లేదమ్మా ఎవరో లేరమ్మో ఎక్కడికి